నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. తనను తాను విమాన పైలట్గా పరిచయం చేసుకుంటాడు. ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి వెళ్లేదాకా ఐడి కార్డులు చూపిస్తూ దర్జాగా విమానంలోకి ప్రవేశిస్తాడు. లోపల విమానం కాక్పిట్లో ప్రత్యేకంగా ఉండే జంప్ సీట్ కావాలని పట్టుబట్టి ఆ సీట్ మీద కూర్చుని ప్రయాణం చేస్తాడు. ఇలా 1-2 సార్లు కాదు, కొన్ని వందల సార్లు అతను వేరువేరు విమానాల్లో ప్రయాణించాడు. కెనడా ఎయిర్లైన్స్లో 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి మానేసిన తర్వాత ఎయిర్లైన్స్లో ఉండే లొసుగులను బాగా వంట పట్టించుకున్న 33 ఏళ్ల డలాస్ పోకోర్ని ఈ మోసపు దందాకు తెరలేపాడు. 2024 జనవరి నుంచి అదే ఏడాది అక్టోబర్ల మధ్య నకిలీ ఐడీలు చూపి ప్రయాణాలు చేశాడు. 3 ప్రధాన విమానయాన సంస్థలను తన మోసానికి టార్గెట్ చేసుకొని అందులో ప్రయాణించాడు. కేవలం ప్రయాణం మాత్రమే కాదు, విమానంలో సాధారణంగా పైలట్లు, FAA ఇన్స్పెక్టర్లు, నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు అధికారులకు మాత్రమే అనుమతి ఉన్న జంప్ సీట్ను డిమాండ్ చేసి ఆ సీటుపై ప్రయాణించాడు. ఎట్టకేలకు అనుమానం వచ్చిన అధికారులు అతని ప్రయాణాలపై ఆరా తీశారు. అతను మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అరెస్ట్ చేయడంతో అతని పూర్తి భాగోతం బయటపడింది. వెంటనే పనామాలో అతన్ని అరెస్ట్ చేశారు. హవాయిలోని ఫెడరల్ కోర్టులో అతనిపై అభియోగాలు మోపారు. దోషిగా తేలితే అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.